రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్నారన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడే చూస్తున్నాం. మన పొంగనూరు నియోజకవర్గంలో శ్రీ బోయికొండ గంగమ్మ తల్లి ఒక దర్శనానికి కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి వస్తున్నారు ప్రజలు. దాని ద్వారా పొంగనూరు బోయికొండ గంగమ్మ దేవాలయానికి అత్యంత విలువైనటువంటి ఆర్థిక సంపద ఉంది. అయినప్పటికీ ఇటువంటి నిర్లక్ష్యం వల్ల పొంగనూరు అభివృద్ధి చెందడానికి వచ్చేటువంటి ఆదాయానికి గండి కొట్టే విధంగా కూడా ఈ రోడ్ల మరమ్మతులు చేయకపోవడాన్ని గ్రహించాలి. కాబట్టి ఇటువంటి చర్యలు నిజంగా సిగ్గుచేటు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుంభకర్ణులాగా నిద్రపోతున్నాడు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ పొంగనూరు అభివృద్ధికి తోడ్పడేటువంటి ఆదాయాన్ని గండికొట్టే విధంగా ఇటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరితో కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు బోయకొండ గంగమ్మ గుడికి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ఈ విధంగా మనం కోల్పోతున్నామంటే ఈ రోడ్లు బాగు చేయకపోవడమే దీనికి కారణంగా మనమందరూ గ్రహించాలి. వెంటనే ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు ఇటువంటి మరమ్మతు కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని భారత చైతన్య యువజన పార్టీ డిమాండ్ చేస్తుంది.